ఇండియన్ రివైజ్డ్ వర్షన్ IRV 2000 తెలుగు వాడుక భాష బైబిల్ నుంచి ఆదికాండము 37వ అధ్యాయం. యాకోబు తన తండ్రి పరదేశుడిగా ఉండిన కనాను దేశంలో నివసించాడు. యాకోబు జీవిత వృత్తాంతం ఇది. యోసేపు 15 ఏళ్ల వాడుగా ఉన్నప్పుడు తన సోదరులతో కూడా మందను మేపుతూ ఉన్నాడు. అతడు చిన్నవాడుగా తన తండ్రి భార్యలైన బిల్వా కొడుకుల దగ్గర, జిల్పా కొడుకుల దగ్గర ఉండేవాడు. అప్పుడు యోసేపు వారి చెడ్డ పనులను గూర్చిన సమాచారం వారి తండ్రికి చేరవేసేవాడు. యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు కాబట్టి తన కొడుకులందరికంటే అతన్ని ఎక్కువగా ప్రేమించి అతని కోసం ఒక అందమైన నిలువుటంగి కుట్టించాడు. అతని సోదరులు తమ తండ్రి అతన్ని తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం వలన అతని మీద పగబట్టి అతనితో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేవారు కాదు. యోసేపు ఒక కల కని తన సోదరులతో దాని గూర్చి చెప్పినప్పుడు వారు అతని మీద మరింత పగబట్టారు. అతడు వారితో ఇలా చెప్పాడు, నేను కన్న ఈ కల మీరు వినండి. అదేమిటంటే, మనం పొలంలో ధాన్యం కట్టలు కడుతూ ఉన్నాం. నా కట్ట లేచి నిలబడగానే మీ కట్టలు దాని చుట్టూ చేరి నా కట్టకి సాష్టాంగపడ్డాయి. అందుకు అతని సోదరులు, నువ్వు నిజంగానే మమ్మల్ని ఏలుతావా? మా మీద నువ్వు అధికారివి అవుతావా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగ పెంచుకున్నారు. అతడు ఇంకొక కల కని తన సోదరులతో, ఇదిగో నేను మరొక కల కన్నాను. అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయి అని చెప్పాడు. అతడు తన తండ్రితో తన అన్నలతో అది చెప్పాడు. అతని తండ్రి అతనితో, నువ్వు కన్నా ఈ కల ఏమిటి? నేను నీ తల్లిని నీ అన్నలను నిజంగా నీకు సాష్టాంగపడాలా అని అతన్ని గద్దించాడు. అతని సోదరులు అతనిపై కక్ష పెంచుకున్నారు. అయితే అతని తండ్రి ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకున్నాడు. యోసేపు సోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపడానికి వెళ్ళారు. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీ సోదరులు షెకెములో మందను మేపుతున్నారు, నిన్ను వారి దగ్గరకు పంపుతాను రా అన్నప్పుడు అతడు అలాగే అని చెప్పాడు. అప్పుడు యాకోబు, నువ్వు వెళ్ళి నీ సోదరుల క్షేమాన్ని మందక్షేమాన్ని తెలుసుకొని నాకు కబురు తీసుకురా అని అతనితో చెప్పి హెబ్రోను లోయ నుండి అతన్ని పంపించాడు. అతడు షెకెముకు వచ్చాడు. యోసేపు పొలంలో ఇటు అటు తిరుగుతూ ఉండగా ఒక మనిషి అతన్ని చూసి, దేని గూర్చి వెతుకుతున్నావు అని అడిగాడు. అందుకతడు, నేను నా సోదరులను వెతుకుతున్నాను. వారు మందను ఎక్కడ మేపుతున్నారో దయచేసి నాకు చెప్పు అని అడిగాడు. అందుకు ఆ మనిషి, వారు ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. వారు దోతానుకు వెళ్దాం పదండి అని చెప్పుకోవడం నేను విన్నాను అని చెప్పాడు. అప్పుడు యోసేపు తన సోదరుల కోసం వెతుకుతూ వెళ్ళి దోతానులో వారిని కనుగొన్నాడు. అతడు దగ్గరికి రాకముందే వారు అతన్ని దూరం నుండి చూసి అతన్ని చంపడానికి దురాలోచన చేశారు. వారు, అడుగో కలలు కనేవాడు వస్తున్నాడు, వీణ్ణి చంపి ఒక గంటలో పారేసి ఏదో క్రూర జంతువును వీణ్ణి చంపి తినేసింది అని చెబుదాం. అప్పుడు వీడి కలలేమవుతాయో చూద్దాం అని ఒకరికొకరు చెప్పుకున్నారు. రూబేను ఆ మాట విని, మనం వాణ్ణి చంపకూడదు అని చెప్పి వారి చేతుల్లో చావకుండా యోసేపును తప్పించాడు. ఎలాగంటే, రూబేను అతని తమ తండ్రికి అప్పగించాలని, వారు అతన్ని చంపకుండా విడిపించాలని ఉద్దేశించి, రక్తం చిందించవద్దు, అతన్ని చంపకుండా అడవిలో ఉన్న ఈ గుంటలో తోసేయండి అని వారితో చెప్పారు. యోసేపు తన సోదరులను దగ్గరికి వచ్చినప్పుడు వారు యోసేపు తొడుక్కున్న ఆ అందమైన నిలువుటంగిని తీసేసి అతన్ని పట్టుకుని ఆ గుంటలో
పడదోశారు. అది నీళ్లు లేని వట్టిగుంట. వారు భోజనానికి కూర్చున్నప్పుడు ఐగుప్తునకు సుగంధ ద్రవ్యాలు మస్తకి బోలం మోసుకుపోతున్న వంటలతో ఇష్మాయేలు యాత్రికులు గిలాదు నుండి రావడం చూశారు. అప్పుడు యూదా, మనం మన తమ్ముణ్ణి చంపి వాడి చావుని దాచిపెట్టడం వలన ఏం ప్రయోజనం? ఈ ఇష్మాయేలీలకు వాణ్ణి అమ్మేద్దాం రండి. ఎలాగైనా వాడు మన తమ్ముడు, మన రక్త సంబంధి కదా, వాడిని చంపకూడదు అని తన సోదరులతో చెప్పాడు. అందుకు అతని సోదరులు అంగీకరించారు. ఆ మిద్యాను వర్తకులు దగ్గరికి వచ్చినప్పుడు వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 షెకేళ్ల వెండికి అతన్ని అమ్మివేశారు. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకుపోయారు. రూబేను ఆ గుంట దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు యోసేపు అందులో లేకపోవడం అతడు తన బట్టలు చింపుకున్నాడు. అతడు తన సోదరుల దగ్గరికి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి వెళతాను అన్నాడు. వారు ఒక మేకపిల్లను చంపి యోసేపు అంగీని దాని రక్తంలో తడిపారు. వారు దాన్ని తమ తండ్రి దగ్గరకు తీసుకెళ్ళి, ఇది మాకు దొరికింది, ఇది నీ కొడుకు అంగీనో కాదో చూడు అన్నారు. అతడు దాన్ని పట్టి, ఈ అంగీ నా కొడుకుదే, ఏదో ఒక క్రూర జంతువు వాణ్ణి చంపి తినేసింది, తప్పనిసరిగా అది యోసేపును చీల్చేసి ఉంటుంది అన్నాడు. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుముకు గోనెపట్ట కట్టుకొని చాలా రోజులు తన కొడుకు కోసం దుఃఖించాడు. అతడు కొడుకుల కూతుర్ల అందరూ అతన్ని ఓదార్చడానికి ప్రయత్నం చేశారు, కానీ అతడు ఓదార్పు పొందలేదు. నేను ఏడుస్తూ చనిపోయిన వారుండే స్థలానికి నా కొడుకు దగ్గరికి వెళ్తాను అని అతడు యోసేపు కోసం ఏడ్చాడు. మిద్యానీయులైన యోసేపును ఐగుప్తునకు తీసుకెళ్ళి ఫరో రాజు అంగరక్షకుల సేనానిగా పనిచేస్తున్న పోతీఫరుకు అతన్ని అమ్మేశారు.